అవునే చెల్లె గిది ఎందుకు పట్టుకొచ్చినవే నువ్వు? నేను వ్లాగులు చేస్తా. పోయేమో గట్ల గుంజుకుంటున్నావు, నేను చూస్తే ఈ చూడండి ఎట్లా గుంజుకుంటుందో. గాడికెళ్ళి ఇంత దూరం పట్టుకొస్తే ఏమొద్దని తీసి లోపల పెడతావు బ్యాగ్ లో, మళ్ళీ ఇంటికి పోదాం పాన్ తీసుకుపోతావు. ఎండ చూడు వ్లాగ్ చేస్తా. ఒక హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం అవుతుంది, ట్యాంక్ బండ్ కాడ. అస్సలు ఇంటలేదు, బుర్ర తింటుంది. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఏం కాదు, ఒక చెప్తాయి హైదరాబాద్ వినాయకుడిది విగ్రహంది నిమజ్జనం ఇక్కడనే చేస్తారని బ్లాగ్ చేసి యూట్యూబ్ లో పెడతా. సరే పద నడు, పెట్టుకున్నాడు. పెట్టు, కెమెరా పెట్టు, జల్దీ పెట్టు. పూజ ఎందుకు ఇంతగానం లేట్ చేస్తున్నావు? వచ్చిందక్క, మనం వచ్చిన నిమజ్జనం బ్లాగ్ చేద్దాం కానీ నిమ్మలంగా నడు. చూడండి జరుగు 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 జరుగు. హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం బ్లాగ్ చేయడానికి వచ్చినాం. ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఉరుకుతావా? నేను రావద్దా? ఓ పిల్ల ఏడుకోతావా? ఆగు ఆగవే, ఎందుకు అట్లా? నీకు మెల్లగా మెల్లగా పోదాం. ఆగు, గంత ఫాస్ట్ పోవద్దు, మెల్లగా పోవాలి. అటు పోయినా మనకి ఎటు పోతే మళ్ళీ తప్పిపోతావు. ఇక నీతో వర్రడం నా వల్ల కాదే తల్లి. వర్రిస్తేనే నువ్వు వచ్చిన కాంచి గొంతు ఎండిపోతుంది. ఇప్పటికే 2 గ్లాసులు నీళ్ళు తాగిన. నిమ్మలంగా మాట్లాడు. జర నోరికి రెస్ట్ ఇయ్యరా? అదే ఎందుకు అట్లా అరుస్తూనే ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడుకుంటా ట్యాంక్ బండ్ కి వచ్చినాం ఫ్రెండ్స్. హుసేన్ సాగర్ లో వినాయకుడు నిమజ్జనం అవుతుందంట ఫ్రెండ్స్. వినాయకుడు వస్తాడంట ఫ్రెండ్స్. నవ్వకక్క గలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటే ఇట్లానే నేను చూసిన, అందుకే వాళ్ళ లెక్క చెప్తున్నా. మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తలే సెల్లా. హే ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ వచ్చినాం ఫ్రెండ్స్ అనుకుంటా. పొద్దు నుంచి తిప్పుతా ఉంది, కాళ్ళు నొస్తున్నాయి, చక్కెర వచ్చి పడేటట్టుందంటే నీళ్లు కూడా ఇప్పిస్తలేదు నాకు. నేను అదే దోలాడుతున్నానే, నాకు కూడా అట్లే ఉంది చూడు. ఉన్నాయి గాడొక గుడిసె ఉన్నాయి, అలా నడవచ్చు కదా, చెప్తారు కదా. అవి గుడిసెలు కాదు, టెంట్లు. ఆడేస్తారు. పద తీసుకోపోతున్నాడు. నన్ను తీసుకుపోయి నీళ్ళు ఆపిస్తావా? నాడు నీళ్ళు ఆపిస్తారా? కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు. నాడు ఇగో ఈడ మస్తుగా ఈడ. అగో డ్రమ్ము తీసుకుని నోట్లు వేసుకో. వద్దు డ్రమ్ వద్దు. ప్యాకెట్ తాగుతావా? వద్దు వద్దు, ప్యాకెట్ వద్దంటలేండి. ఆమె కొంచెం సెంటిమెంట్ ఎక్కువ, గ్లాస్ తోటి తాగుతుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. నిమ్మలంగా తాగో పిల్ల. నువ్వు తాగినావు, నేను తాగద్దా? ఉరుకుతున్నావు. థ్యాంక్స్. గాడికెళ్ళి గిడికి పట్టుకొస్తే దోలాడి వాటర్ ఈడ గ్లాస్ తీసుకొని ట్యాంక్స్ అంకుల్ అని అలాగ చెప్తుంది. వాళ్ళకి కూడా చెప్పాలి. ఈడ మొత్తం వెతికి తీసుకొచ్చినందుకు నాకు కూడా చెప్పాలి కదా. నాకు చెప్పకుండా వాళ్ళకే చెప్తుంది. ఏమొద్దులే ఇప్పుడు. మళ్ళీ చెప్పిన అసలు నిమజ్జనం అయిందాక గ్లాస్ నీళ్లు దెబ్బ ఆపకుండా గుట్క పట్టకుండా తాగింది. మళ్ళీ ఇప్పుడేమో లోట మాట్లాడుతుంది. రోజు కింద పడితే ఎట్లా అక్క? మళ్ళీ నిమజ్జనం చూడకుండా ఇంటికి పోదాం పా అంటావు. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అంట. ఎవరు చెప్పారు మీకు ఈడ నీళ్లు పెట్టమని? సార్ చెప్పిండా? జనం వస్తుర్రా రోజు? ఎన్ని ప్యాకెట్ల దాకా వస్తాయి? బస్తాలు కూడా ఉన్నాయి కదా. 2000. ఇవన్నీ మినరల్ వాటరేనా? మంచిగా పెట్టిరు అంకుల్ గవర్నమెంట్. పని చేసుకుంటారు, వాళ్ళని పోయి డిస్టర్బ్ చేస్తే అక్క మాట్లాడదాం అక్క మంచిగా. వాళ్ళతో మాట్లాడితే ఎవరు నీళ్లు పెట్టిరో తెలుస్తుంది కదా మనకి. పోలీసు వాళ్ళు వస్తుర్రు, ఆడికెళ్ళి పోలీసు వాళ్ళు వస్తుర్రు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. భయం అవుతుంది.